మామిడి మండలము, గుంతకల్లు మండలము, బుద్ధి మండలము తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు కర్నూలు జిల్లా పేకాట మంత్రిని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరిగింది. శుభదాయకమిస్తున్నాము. కానీ కర్నూలు జిల్లాలో నుండి ఆయన స్థానంలో కానీ ఎక్కడైనా కానీ ఆలూరు కానీ ఎమ్మినూరు కానీ లేకపోతే మంత్రాలం కానీ గెలవచ్చు. కానీ గుంతకల్లు నియోజకవర్గం నిలబడతానంటే ఇక్కడ గుమ్మనూరు జయరాంని ఓడించడానికి గుంతకల్లు పామిడి గుత్తి కట్టుకట్టంగా ఈ రోజు వచ్చి మేము మీడియా ప్రకారం చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు సార్ గారు, మీరు ఇప్పుడైనా గుత్తి నుంచి ఈ యొక్క ర్యాలీ మీద పెట్టాము, దీన్ని మీరు సర్దించుకొని వెంటనే జితేంద్ర గౌడ్ టికెట్ ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము. 32 సంవత్సరాల నుండి కూడా తెలుగుదేశం పార్టీకి గుత్తి అయితేనే పామిడైతేనేమి మళ్ళీ గుంటకల్లు మండలం అయితేనేమి అందరం కూడా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న అరచకాల్ని పట్టుకొని కూడా మేము ఈరోజు పార్టీని మేము కట్టుబడి పనిచేస్తుంటే ఈరోజు గుమ్మనూరు జయరాం గారు వచ్చి ఈ సదస్సులో చేరి నాకు గుంటకల్లు టికెట్ కేటాయించినాను అని చెప్పుకోవడం జరిగింది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో మేము గుంతకల్లు నియోజకవర్గంలో ఈ పేకాట మంత్రిని విడిస్తే మేము తప్పకుండా ఓడించడానికి ఈ 3 మండలాల్లో సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాం. జై జితేంద్ర గౌడ్. ఈ మైకులు పెట్టిందండి బయటకి వినబడుతుంది. వాళ్ళందరూ ఇదవుతారు, వాళ్ళందరూ ఇదవుతారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు జరుగుతున్న అన్యాయాల్ని ఖండించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఆయనతో పాటు ఉన్న తెలుగుదేశం పార్టీ అయితేనేమి, వారిని నమ్ముకొని మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి మన చంద్రబాబు నాయుడుని అన్నగా స్వీకరించి, తెలుగుదేశం పార్టీని కుటుంబంగా స్వీకరించి మేము కూడా ఈ అన్యాయాల్ని చంద్రబాబు నాయుడుతో పాటు గుంటకల్ నియోజకవర్గంలో అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అయితేనేమి పోరాటాలు చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలుపు తీరాలకు చేర్చడం జరిగింది. గెలుపు తీరాలు చేర్చే సమయంలో ఎక్కడో ప్రలోభాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని మన ఇంటి పెద్దనుడు చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా వేరే పద్ధతుల్లో అతనికి రికమెండేషన్ పెట్టించి గుమ్మనూరు నుండి తీసుకొచ్చేసి గుంతకల్లు నిలబెట్టడానికి ఒప్పించుకునే తట్టు ఈ పొద్దు జయరాం గారు పార్టీలో చేరితే మాకేం అభ్యంతరం లేదు. పార్టీలో చేరగానే నేను గుంతకల్లుకి నిలబడుతున్నా అని చెప్పడం ఇది హాస్యాస్పదము. ముఖ్యంగా గుంటకల్లో నిలబడడం కంటే జయరాము ఆలూరులో నిలబెట్టి జగన్కు గుర్తు గెలిస్తే అతను జయరాం ఒక పెద్ద లీడర్ అని చెప్పేసి మనం చెప్పుకోవడానికి అర్థమవుతుంది. ఈరోజు ఆలూరులో విరూపాక్ష అనే వ్యక్తికి వైఎస్ఆర్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఆయన ఎవరు? గతంలో ఈయన కింద పనిచేసిన జెడ్పీటీసీ మెంబర్. ఆయన ఈరోజు మీసాలు దిగుతూ చేతనైతే దమ్ముంటే గుమ్మనూరు జయరాం నా మీద నిలబడు, నా మీద గెలుచు, నాకు భయపడిపోయి గుంతకల్లు పారిపోవడం కాదని సవాల్ ఇచ్చారంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. జయరాం గారు, మీకు చేతనైతే ఆలూరులో నిలబడి చంద్రబాబు నాయుడు ఒప్పించి టికెట్ తీసుకున్నాడు, గెలిపించండి, మేము
జోహార్ కొడతాం నీకు. అంతేగాని ఇక్కడ పోరాటాలు పోరాడి కేసులు పెట్టించుకొని జైలు పాలైన కార్యకర్తలు దండిగున్నారు. నీలాంటి రాంగ్ రూట్ లో ఉన్న మంత్రులు పార్టీలో చేరితే నీ వెంట తిరిగి నిన్ను గెలిపించడానికి మేము సిద్ధంగా లేవు. దయచేసి ఇంటి పెద్దటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క చిన్న నిరసనని మీరు స్వీకరించి సదా సద్భావంతో మీరు స్వీకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ మండలం నుండి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే గత 35 సంవత్సరాలుగా రామగౌడ కుటుంబం తెలుగుదేశం పార్టీ కట్టుబడి గెలిచిన మూలంగా నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల బాగోగులు ఏదైనా ఉంది పుస్తక నియోజకవర్గంలో అంటే అది జితేంద్ర గౌడ్ గారి కుటుంబం మాత్రమే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేపాటికి పార్టీల్లో చేరికలు ఎవరు ఇక్కడ ఏ కార్యకర్త గారి నాయకుడు లేదు. ఖచ్చితంగా పార్టీలో చేరికలు కావాల్సిందే. కాకపోతే ఎవరైతే చేరినారో వాళ్ళు స్థానికంగానే కంటెస్ట్ చేసి గెలిచాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే అహర్నిశలు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి కుటుంబం జితేంద్ర గౌడ్ గారి కుటుంబము. ఇటువంటి కుటుంబాన్ని కాదని ఈ రోజున వేరే మనమే చాలా సార్లు మన నాయకుడు లోకేష్ గారు కూడా చాలా సార్లు చెప్పారు, పక్కింటి చెత్త మన ఇంటికి వస్తే బంగారం అవుతుందా అని. ఆలూరు చెత్త గుట్టగడికి వస్తేనే బంగారం అవుతుందా? ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఆయననే ఒకవేళ మంత్రి ఆయన కంటెస్ట్ చేయాలనుకుంటే జయరాం గారు ఆలూరులో లేకపోతే కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఎక్కడున్నా పోటీ చేసి గెలవాలని మేము మనవి చేస్తున్నాము. గుంతకల్లో ఎటువంటి పరిస్థితుల్లో జితేంద్ర గౌడ్ గారికి ఇవ్వాలని మేము నారా చంద్రబాబు నాయుడు గారికి మేము అభినందిస్తున్నాము. అన్నిగా భావించండి. మేము మాకు వేరే గత్యంతరం లేదని మేము ఈ రోడ్డు పనికి రావాల్సి వచ్చింది. మమ్మల్ని మన్నించి జితేంద్ర గౌడ్ గారికి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రకటించాలని మేము మనవి చేస్తున్నాం. సిగ్గుండాలి చూడప్ప బబ్లు చూడు. గవర్నర్ జనాలు వీడియోలో బైక్
పోలీసుని ఫోన్ చేస్తాం. ఇంటికి రాలే కదా